అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 50వ కీర్తన 14వ వచనము. దేవునికి స్తుతియాగము చేయుము, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించుము. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, దయగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, నీ బిడ్డల జీవితాల్లో మహిమ కార్యాలు జరిగించమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామము మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక, ఆమేన్. 50వ కీర్తన 14వ వచనము చాలా శ్రేష్టమైనటువంటి భాగము. వచనము చాలా శ్రేష్టమైనటువంటి వచనము. దేవునికి స్తుతియాగము చేయుము అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. స్తుతిని యాగముగా చేయమని పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ రాయిస్తూ ఉన్నారు. స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది అని, స్తుతి మన పరిస్థితులను తారుమారు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఎందుకు స్తుతియాగము అంటే కనుక 50వ కీర్తన 23వ వచనములో రాయబడినటువంటి మాట చూద్దాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప అవకాశము. దేవుని ఏ విధముగా మహిమపరచవచ్చు అంటే కనుక స్తుతియాగము అర్పించడం ద్వారా, అనగా మనము స్తుతి చేయడము ద్వారా దేవుడు మహిమను అందుకుంటాడు. ఎందుకు అంటే కనుక మహిమ ఘనతకు అర్హుడు ఆయనే. ఖచ్చితముగా స్తుతి చేయాలా అంటే ఖచ్చితముగా చేయాలి. ఖచ్చితంగా మహిమపరచాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాము. వాక్య భాగాన్ని చదివినట్లయితే కనుక యెషయా గ్రంథము 43వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఎవరి మహిమ నిమిత్తము, ఎవరిని దేవుడు సృజించాడంటే ఆయన మహిమ నిమిత్తము మనలను దేవుడు సృజించుకున్నాడు గనుక ఖచ్చితముగా సర్వ మానవాళి కూడా ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాము. పరలోకములో దేవదూతలు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతి గానములు చేయుచున్నారు. వారు చేయుచున్నటువంటి స్తుతులతో పాటు దేవుడు మన స్తుతులను కూడా ఇష్టపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి గొప్ప అవకాశము మనము చేసే స్తుతి ద్వారా కలుగుతుందనే విషయాన్ని ఈరోజు మనం వాక్యము ద్వారా చూస్తూ ఉన్నాము. మరొక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకై చేయుడి. మీరు ఏమి చేసినను, భోజనము చేసినా పానము చేసినా ఏమి చేసినా దేవుని నామానికి మహిమ తెచ్చే విధముగా చేయమని లేఖనము సెలవిస్తూ ఉంది. అనగా మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అలా మహిమపరిచేటటువంటి క్రమములో స్తుతి చేయడము ద్వారా ఆయన మహిమపరచబడతాడు అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి స్తుతి చేసే అనుభవం మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనము పలుమారులు ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. మన జిహ్వ ఫలమును అర్పించవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన స్తుతిస్తే మన స్థితి మారుతుంది, పరిస్థితులు తారుమారవుతాయి, ఆయన నామమునకు మహిమ కలుగుతుంది, మనందరికీ కూడా ఆశీర్వాదకరం అవుతూ ఉందనే విషయాన్ని ఈరోజు మరి ప్రభువు మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన స్తుతించాలి అంటే కనుక 18వ కీర్తన 46వ చరణాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 46వ చరణము. ఎందుకు ఆయన స్తుతించాలి?
యెహోవా జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, ఆ, స్తోత్రార్హుడు. స్తోత్రార్హుడు. ఆయన స్తోత్రానికి అర్హుడు గనుక ఆయన మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. స్తుతులకు పాత్రుడు ఆయన అని కూడా బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంది. స్తోత్రానికి అర్హుడు, స్తుతులకు పాత్రుడు అయినటువంటి ఆయన్ను మనము ఖచ్చితముగా స్తుతించవలసిన వారమై ఉన్నాము, మహిమ పరచవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉంటే 41 పుస్తకాలలో స్తుతిని గురించి రాయబడి ఉంది. స్తుతించమని రాయబడి ఉంది, స్తోత్రాలు చెల్లించమని ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఉంది. 41 పుస్తకాలలో స్తుతిని గురించినటువంటి పాత్ర మనము చూస్తూ ఉన్నాము. దానిలో భాగముగా 22 పుస్తకాలు అనగా పాత నిబంధన గ్రంథములో 22 పుస్తకాలలో స్తుతి గురించి దేవుడు రాయించాడు. కొత్త నిబంధన మనం గమనించినట్లయితే 19 పుస్తకాలలో స్తుతి గురించి రాయబడింది. అంటే స్తుతి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఏ విధముగా మనము చేస్తున్నామో స్తుతి కూడా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. దేవుని స్తుతించే వారముగా మనము ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో స్తుతి అనేటటువంటి మాట ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారని మనం గమనించినట్లయితే కనుక ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనము. మరియు అతడు షేము దేవుడైన, ఈ అతడు ఎవరు అంటే నోవాహు. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడిని స్తుతించినటువంటి వ్యక్తి నోవాహు. జల ప్రళయము తర్వాత ఈ స్తుతి అనేది ప్రారంభమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. నోవాహు అనగా నెమ్మది అనేటటువంటి అర్థాన్ని కలిగినటువంటి వాడు. జల ప్రళయము నుంచి తప్పించబడినటువంటి ఒకే ఒక కుటుంబము, రక్షణ వాడలోనికి వెళ్ళినటువంటి కుటుంబము నోవాహు కుటుంబము. ఈ కుటుంబములో ఉన్నటువంటి నోవాహు చేస్తున్నటువంటి పని యెహోవాను స్తుతించేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఈయన కృప పొందిన వాడుగా ఉన్నాడు, నీతి మంతుడుగా నియమించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే గనుక యెహోవాను స్తుతించండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. యెహోవా స్తుతింపబడునుగాక అని ఆయన పలుకుతూ ఉన్నాడండి. మొట్టమొదటిగా మరి స్తుతించినటువంటి వ్యక్తిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఆది కాండములో ప్రారంభమైనటువంటి ఈ స్తుతి ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఆది కాండము 29వ అధ్యాయము 35వ వచనములో ఒక స్త్రీ అంటున్నటువంటి మాట. ఆది కాండం 29వ అధ్యాయము 35వ వచనములో లేయా అనేటటువంటి ఆమె మాట్లాడుతున్నటువంటి మాట. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదనని అనుకొని యోదాను పేరు పెట్టెను. ఎవరు ఈ లేయా అంటే గనుక యాకోబు యొక్క భార్య. దేవునికి స్తోత్రం. ఈమె ఈ యోదాను కనకముందు ముగ్గురిని కన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ముగ్గురు తర్వాత 4వ వాడుగా యోదా వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఏమంటుంది కదా, ఈసారి నేను యెహోవాను స్తుతించెదను అని పేరు పెట్టిందండి. యోదా అని పేరు పెట్టింది. యోదా అనగా స్తుతి అని అర్థం. ఈ యోదా 12 గోత్రాలలో ఒక గోత్రము, యూదా గోత్రము అనేటటువంటి మాట మనం అందరము ఎరిగిన వారమై ఉన్నాం. ఈ యోదా గోత్రములో నుంచే దావీదులో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రములోంచి బయటకు వచ్చారంటే యూదా అనేటటువంటి గోత్రములోంచి బయటకు వచ్చారు. యూదా అనగా స్తుతి గోత్రము, అనగా స్తుతిని పొందుకోదగడానికి అర్హత కలిగినటువంటి గోత్రమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి గోత్రములో నుంచే ఆయన బయటికి రావడం జరిగింది. మీకు ఇందాక చెప్పాను, పరలోకము భూలోకము పరలోకములో ఏకముగా స్తుతి మోగుతున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథములో కనపడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మరి భూలోకములో ఏకదాటిగా దేవదూతల గణమంతా కలిసి ఆయన స్తుతించినట్టుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో మానవుడిగా పుట్టినప్పుడు, ఆయన పుట్టినప్పుడు శిశువుగా ఉన్నప్పుడు ఆ తొలిత రోజునే మరి దేవదూతల గణమంతా కూడా మరి చేరువై ఆయనను స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను.
ఇది దేవదూతలందరూ కూడా పరలోకములో ఉండవలసిన దేవదూతలు ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చారంటే దేవాది దేవుడే భూలోకములోనికి నరావతారిగా వచ్చి వేసిన కారణముగా వారు కూడా వచ్చేసారు. వచ్చి అక్కడ జరగవలసినటువంటి స్తుతి కార్యము ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయన అక్కడ ఉన్న, ఇక్కడ ఉన్న, పరలోకములో ఉన్న, భూలోకములో ఉన్న, ఎక్కడ ఉన్న స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక ఖచ్చితముగా ఆయన స్తుతించాలనేటువంటి భావాన్ని కలిగిన వారు గనుకనే మనకు చెప్పడానికి వాళ్ళు ఈ లోకానికి వచ్చి వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో స్తుతుల మోత మోగిపోతా ఉంది. ఎందుకు మోత మోగుతుందంటే కనుక మరి స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుకి పాత్రుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో మానవునిగా జన్మించడం జరిగింది. ఆ తర్వాత అక్కడితో ఆగిపోయిందా? ఈ మోత మోగుతానే వెళ్ళిపోయింది. ఈ దేవదూతలు మరి ఎక్కడ ఈ మోత మోగించారంటే గనక రాత్రి వేళ పొలములో ఉండి చీకటిలో మందను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గర మరి ఈ మోత మోగించారు. వీరేం చేశారంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి ఆ యొక్క మరి పశువుల పాక దగ్గరకు వెళ్ళారు. ఆ తొట్టె దగ్గరకు వెళ్ళారు. తొట్టెలో ఉన్నటువంటి యేసయ్యను చూచి వారు కూడా ఏం చేశారంటే స్తుతి యాగము చేసినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనము. అనగా భూమి మీద ప్రారంభమైనటువంటి స్తుతులు ఇవన్నీ కూడా. లూకాసు వార్త 2:20. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టు తాము విన్న వాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. అంటే ఇప్పుడు ఎవరు స్తుతిస్తున్నారంటే గొర్రెల కాపరులు. వారికి ఏమీ తెలియదు, గొర్రెలను కాసుకోవడం తప్ప వారికి వేరే పనేమీ లేదు. కానీ అలాంటి వారు దేవుణ్ణి గుర్తించారు. దేవదూతలు చేసినటువంటి స్తుతిని చూశారు. చూసి ఈయనే మహారాజు, ఈయనే దేవాది దేవుడు, మనందరి కొరకు నరవతారిగా వచ్చాడని విషయాన్ని గ్రహించుకుని గమనించుకుని ఆ చిన్న బాలుడుగా ఉన్నటువంటి యేసు స్వామి దగ్గరకు వచ్చి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవాలయంలోకి తీసుకెళ్ళిన తర్వాత 8వ రోజున మరి అక్కడికి ఒక దైవజనుడు వచ్చారు. అతని పేరే సుమయోను. అతను కూడా ప్రభువుని చేతుల్లోకి తీసుకొని మరి అంటున్నటువంటి మాట, స్తుతి చేస్తున్నటువంటి విధానం రాయబడింది 2వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను అంటే స్తుతిస్తున్నారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకుని. దేవునికి స్తోత్రం. అలాగే తర్వాత క్రమంలో మనం గమనించినట్లయితే కనుక అన్న అనేటటువంటి ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె మరి చాలా కాలము నుంచి అనగా దాదాపుగా 84 సంవత్సరములు మందిరములోనే కాలాన్ని గడిపినట్టుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి విధానము మరి బైబిల్ మనము చూస్తాము. ఇప్పుడు ఆ అన్న అనేటటువంటి ఆ యొక్క వృద్ధురాలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎత్తుకుని కొనియాడినట్టుగా రాయబడింది. అనగా దేవుణ్ణి స్తుతించినట్టుగా రాయబడింది. దేవదూతల దగ్గర మొదలైనటువంటి ఈ స్తుతి గానము క్రమేపీ కంటిన్యూగా అందరూ కూడా ఆయన స్తుతించడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదండి, ఆయన మరి పెరిగి పెద్ద అయిన తర్వాత సేవా పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు భర్తిమయ్య అనేటటువంటి ఒక గుడ్డివానికి ఆయన చూపును అనుగ్రహించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన స్తుతించినట్టుగా రాయబడింది. చూద్దాం ఆ మాట కూడా. అదే లూకాసు వార్త 18వ అధ్యాయము 43వ వచనము. నేను కేవలం లూకాసు వార్త నుంచి మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. అదిగోండి, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అక్కడితో ఆగిపోలేదండి, కంటిన్యూ అవుతా ఉంది. చివరకు శిలువ యజ్ఞ యాగం అయిపోయిన తరువాత కూడా మేడ గదిలో ఉండగా మరి వాళ్ళందరూ కూడా ఆయన స్తుతించినట్టుగా రాయబడింది. అది కూడా చూద్దాం. లాస్ట్ వచనం లూకాసు వార్త 24వ అధ్యాయము 53వ వచనం.
లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. ఈ వచనంతో అయిపోతుంది లూకాసు వార్త. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు వీరు అంటే గనక శిష్యులు. ఏమి జరిగింది అంటే గనక ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమైపోతూ వారిని ఆశీర్వదించి ఆయన ఆరోహణమైపోయాడు. ఆయన ఆరోహణమైపోయిన తర్వాత శిష్యులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే మేడగదిలోనికి వెళ్ళారు, దేవాలయంలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ స్తుతించడం మొదలుపెట్టారు, ఆయనను స్తోత్రిస్తూనే ఉన్నారు. అనగా ఆయన ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కూడా స్తుతి చేస్తానే ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఆయన పరలోకం వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుదాం. ఆశ్చర్యం కలిగే మాటలు అక్కడ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12, 13 వచనాలు. వారు వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరు వధింపబడిన గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారే. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా పిలువబడినటువంటి యేసు స్వామి వధింపబడినటువంటి గొర్రె పిల్ల. గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవునికి స్తోత్రం. అంటే ఈ గొర్రె పిల్ల ఇప్పుడు అక్కడ ఉంది, అక్కడ ఉన్న స్తుతి అందుకుంటూ ఉంది. భూలోకానికి వచ్చినప్పుడు స్తుతి అందుకున్నారు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా స్తుతి అందుకున్నారు. అంటే ఆయన భూలోకములో ఉన్న పరలోకములో ఉన్న స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు ఆయన. మన పని ఒకటే, భక్త జనాలకి పనే ఉన్నది ఆయన స్తుతించడం తప్ప. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనము చేయవలసిన పని ఏమిటంటే ఏకధాటిగా ఆయన స్తుతించడమే. స్తుతి తప్ప ఇక వేరే పనేమీ లేదు పరలోక రాజ్యములో. అదేదో భూలోకములో ఉండగానే మనం ప్రారంభించాలి. మన జీవితంలో స్తుతి అనేది ఒక అనుభవముగా మారిపోవాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి 3 ప్రశ్నలు నేను ముందు పెట్టి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? మొదటిగా. రెండవది, ఎలా దేవుణ్ణి స్తుతించాలి? మూడవదిగా, ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి? ఈ 3 మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఎందుకు స్తుతించాలంటే ఆయన సర్వశక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు గనుక ఆయన స్తుతించాలి. అంత మాత్రమే కాదండి, ఎందుకు ఆయన స్తుతించాలంటే గనుక రాత్రికాల సమయంలో మనం పడుకున్నటువంటి మనము ఉదయకాలము క్షేమంగా లేచాము. అలా లేచామంటే మనలో ప్రాణము ఇంకనూ ఉంచాడు, మనలో జీవాన్ని ఇంకనూ ఉంచాడు. కాబట్టి లేచి లేవగానే సెల్ ఫోన్ చూసుకోవడం కాదు, లేచి లేవగానే మోకరించి ప్రభువా ఈ రోజును దానముగా ఇచ్చావు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు అని మనం అనగలుగుతున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రశ్న చాలామందికి తగులుతుంది. అనాలి, ఆయన మనము స్తుతించాలి. చాలామంది రాత్రి పడుకుంటూ ఉన్నారు, రేపు అది చేద్దాము, ఎల్లుండి అది చేద్దామని ప్లాన్లు వేసుకుంటారు. కానీ లేవకుండా పడుకున్న వారు పడుకున్నట్టే సమాధిలోనికి వెళ్ళిపోతున్నారు, సమాధి గోతులోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వారిలో ప్రాణం ఉంటాడట్లా, ఊపిరి వెళ్ళిపోతూ ఉంది. కానీ మనకు రోజును దానముగా ఇచ్చాడు. మనం అనుకున్నటువంటి పని చేయడానికి ఒక రోజు మనకు ఎక్స్ట్రాగా వచ్చింది గనుక దీనిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మరి ఉన్నటువంటి ఈ రోజుల్లో మనము ఆయన ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవా నీకే స్తోత్రాలు తండ్రి అని మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఉదయం సాయంత్రం వరకు క్షేమంగా మనల్ని కాచాడు గనుక దేవా నీకు స్తోత్రాలు ప్రభువా అని మనము సాయంకాలము ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. మనకు పెట్టి పోషించిన ఆహారాన్ని బట్టి మనం స్తుతించాలి. ఎందుకంటే ఆరోగ్యము లేక అనారోగ్యముతో ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి ఏది రాకుండా క్షేమకరముగా ఆరోగ్యం ఇచ్చాడు గనుక ఆరోగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు అని అనగలుగుతున్నావా? ఆహారము లేక అనేక మంది రోడ్ల మీద అడుక్కుంటూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనకు లేదే ఆ పరిస్థితి. చక్కగా దేవుడు ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు కదా. తండ్రి ఆహారం ఇచ్చావు దేవా నీకే స్తోత్రాలు. ఏనాడైనా కంచం ముందు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? కృతజ్ఞత చెల్లిస్తున్నారా?
ప్రభువా ఈ ఆహారం ఇచ్చావు దేవా, నీకే స్తోత్రాలు అని మనం అనగలగవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, గృహం ఇచ్చినటువంటి దేవుడు మనకు ఇల్లు ఇచ్చాడు కనుక దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఉండడానికి నీడిచ్చావు తండ్రి. ఈ నీడ లేక ఎండలో ఎండిపోతూ, వానలో తడిచిపోతూ, చలికి బిగుసిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. రోడ్ల మీద పడుకునేవారు అనేక మంది ఉన్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. అందుకని దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఇదంతా ఎందుకు దేవుని స్తుతించాలంటే, మనకు క్షేమకరమైనటువంటి ఆరోగ్యం ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ మనకు వసతులన్నీ కూడా సమకూర్చాడు. అంత మాత్రమే కాదు, చక్కని ఫ్యామిలీని మనకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, గర్భఫలం ఇచ్చాడు. దేవా నీకు స్తోత్రాలు తండ్రి అని మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనము అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా ఇచ్చి వేశాడు. ఆయన కృప మన మీద ఉంచాడు. ఆయన చూపిన కృపకు మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు స్తుతించాలనే ప్రశ్న మనము వేయడానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రతి దానికి స్తుతించాలి. ఈరోజు మనం నిలబడ్డామన్నా, మాట్లాడుతున్నామన్నా, చూస్తున్నామన్నా, నడుస్తున్నామన్నా, క్షేమంగా ఉన్నామంటే అది ఆయన చల్లని చూపే కనుక మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి మేలను ఎప్పటికప్పుడు మనం తలంచుకుని స్తుతించాలి. అందుకని కదా దావీదు గారు అంటారు కదా ఒక మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని మరిచిపోకు. ప్రాణానికి చెప్పుకుంటున్నాడు దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. స్తుతించడంలో దావీదు దిట్టండి, మామూలుగా స్తుతించలా. రోజుకు 7 మార్లు స్తుతించేటటువంటి తత్వము దావీదుది. అందుకే ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాడు. ఆయన ఉన్నటువంటి గోత్రములో నుంచే, ఆయన వంశములో నుంచే, ఆయన ఊరిలో నుంచే, ఆయన సింహాసనం మీదే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యతో. అందుకని అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారుగా పిలువబడ్డారు. కారణం ఏంటో తెలుసా? స్తుతించేటటువంటి తత్వము కలిగిన వారు దావీదు. కాబట్టి మనము మన జీవితంలో మేళ్లను తలంచుకుంటూ మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాత విషయాలు కావచ్చు, కొత్త విషయాలు కావచ్చు, ఏదైనప్పటికీ మనము క్షేమకరముగా ఉన్నామంటే అది ఆయన చేసినటువంటి మరి కార్యమై ఉన్నది కనుక మనము ఖచ్చితముగా ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా నేనేమియు చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా నేనేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన చేసినటువంటి మేళ్ళన్నీ కూడా మనం తలంచుకుంటూ ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు స్తుతించాలంటే ఇవే కారణాలు. ఇటలీ దేశంలో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందండి. ఈ వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యాపారాలు కలిగినటువంటి వ్యక్తి, చాలా డబ్బులు కలిగినటువంటి వ్యక్తి, ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తికి కరోనా వచ్చింది. ఆసుపత్రిలో పెట్టేశారు. దాదాపుగా 7 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ 7 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడుతున్నాడు. ఈలోపు బిల్లు పంపించారు డాక్టర్ గారు. ఆ బిల్లు చూసి ఒక్కసారిగా వెనకడిపోయాడు. పోయాడేమో అనుకుని అందరూ వచ్చి చూశారు, కానీ పోలేదు. ఎందుకు పడిపోయావని అడిగితే బిల్లును చూసి పడిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ డబ్బు కట్టలే కాదు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, బిల్లు చూసి నేను ఈ డబ్బు కట్టలే కాదు, కానీ నిజంగా వారం రోజులకి ఈ ఆక్సిజన్ కొరకు మీరు ఇంత బిల్లు వేసి నాకు ఇచ్చారు, నేను కట్టి వెళ్ళిపోతాను, బాగానే ఉంది. అలా కాకుండా ఒక వారానికి గాలికి మీరు ఎంత అమౌంట్ వేసిస్తున్నారో, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు ఎంత గాలి ఇచ్చాడో పీల్చడానికి. ఒకవేళ ఆయనే గనుక గాలి మీద గనక అమౌంట్ ఏమైనా బిల్ వేసిస్తే నేను కట్టగలనా అని ఏడుస్తున్నాడంటే ఎక్కెక్కి. దేవుని మహిమ కలుగును గాక. పీల్చడానికి గాలి ఇచ్చాడు, తాగడానికి నీరు ఇచ్చాడు.
వాతావరణం అనుకూలపరిచాడు, అన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ఎందుకు స్తుతించాలి అనడం కాదు, ఖచ్చితంగా స్తుతించాలి. ఆ ప్రశ్నే మన దగ్గర ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఎలా స్తుతించాలి అన్నది కూడా చూద్దాం ఒకసారి. ఆయన ఎలా స్తుతించాలి? రెండవదిగా కీర్తనల గ్రంథము 9వ కీర్తన మొదటి చరణం. 9వ కీర్తన మొదటి చరణం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. పూర్ణ హృదయముతో స్తుతించాలంటండి. హృదయపూర్వకంగా ఆయన మనము స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే పూర్ణ హృదయమే, అన్నిటికీ కూడా పూర్ణమే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరొక మాట 27వ కీర్తన 6వ వచనం. ఆయన ఎలా స్తుతించాలంటే 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. అంటే ఆయన ఎలా స్తుతించాలంటే పాటల ద్వారా, గానము చేయడం ద్వారా స్తుతించాలి. పూర్ణ హృదయముతో స్తుతించాలి. రెండవదిగా మనం గమనించవలసిన మాట ఏమిటంటే గానము చేయాలి, స్తుతిగానము చేయాలి. అనగా పాటల ద్వారా ఆయన మనం ఏం చేయొచ్చు అంటే స్తుతించవచ్చు. మరి ఎప్పుడు స్తుతించాలంటే మనందరికీ బాగా ఎరిగినటువంటి మాటే. ఎప్పుడు అంటే గనక ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆ మాట కూడా చూద్దాం. 63వ కీర్తన 6వ వచనం. 63వ కీర్తన 6వ వచనం. 63వ కీర్తన 6వ వచనం. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. జీవిత కాలము అంటే గనక ఎల్లప్పుడూ కూడా మనం ఆయన ఏం చేయాలని స్తుతించవలసిన వారమై ఉన్నాము. చాలా వచనాలు ఉన్నాయి. నిత్యము మనం ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఎందుకు స్తుతించాలో మనము చూచాము, ఎలా స్తుతించాలో మనము చూచాము, ఎప్పుడు స్తుతించాలో మనము చూచాము. ఎప్పుడు అంటే గనక మనకు కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, బలహీనతల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న స్తుతి ఆపటము వీలు కాని పని. మనం ఎప్పుడూ కూడా ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. యోబుకు అన్నీ పోయాయి, అన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే యోబు జేబు ఖాళీ అయిపోయిందంటారని చాలామంది. అలా అయిపోయిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, గోక్కోవడానికి గోళ్ళు కూడా లేవు, ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు భార్య వచ్చి ఎందుకు ఇంకా దేవుడు అంటావో, ఒక్కసారి దూషించి ఆయన్ని ఏదో ఒకటి అనేసి చచ్చిపో అని చెప్పిందంట. అలాంటి సమయంలో యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. కష్టకాలములో అన్నీ పోయిన తరువాత కూడా యోబు నోట వచ్చిన మాట శాపవచనం కాదు, దేవుణ్ణి స్తుతించాడు. మరి అలాంటి స్తుతించే అనుభవం మీకుందా? దానియేలు కష్టకాలంలో ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఆ ఆజ్ఞ ఏమిటంటే ఒక 30 రోజులు రాజుకు తప్ప ఇక ఎవరికి కూడా విషయాన్ని తెలియచేయకూడదు. ఇక ఎవరికి కూడా మరి ఏ విషయాన్ని తెలియచేయకూడదు, మొరక్కకూడదు. రాజుకే చెప్పాలి, రాజుకే మొరక్కాలి అనేటువంటి ఒక కొత్త శాసనాన్ని రిలీజ్ చేశారు. అలాంటి సమయంలో దానియేలు గారికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటంటే ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థించేవారు, ముమ్మారు స్తుతించేవారు. అంత చట్టం బయట ఉంది. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అధిగమిస్తే సింహాల బోనులో వేసేస్తామనేటటువంటి ఒక ఆజ్ఞ జారీ అయింది. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టాడు. ఆయన యథావిధిగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు స్తుతిస్తూ ఉన్నాడు. ప్రమాదం వచ్చింది, సింహాల బోన్లో వేసేశారు. అయినప్పటికీ కూడా దేవుడు దానియేలు విడిచిపెట్టలేదు, సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలు రాత్రంతా సింహాల బోనులో ఉన్నా కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ దేశానికి మరి మకుటము లేని మహారాజుగా మరి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మరి ఏ ఉన్నా లేకపోయినా స్తుతి అనే అనుభవం మీలో ఉండాలి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, జీతం వచ్చినా రాకపోయినా, ప్రమోషన్ వచ్చినా రాకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనము స్తుతి గీతం మట్టికి ఆపడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాము. అట్టి స్తుతించే ధన్యత భాగ్యము దేవదేవుడు మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన స్తుతిని గురించినటువంటి వివరణ మీరు మాకు తెలియజేశారు. నీ బిడ్డలు ప్రభువా నాయన నిన్ను స్తుతించి మరిన్ని దీవెనలు పొందుకునే ధన్యత అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే
ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.